లక్ష్మి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ ఉంగరం తీసుకుని ఇతనికి తొడుగుతావా లేదా? సహస్రమ్మ గారు, ఇంకొక్కసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించడాలు, ఆగి అడగటాలు లేవు. నిర్ణయం తీసుకోవటం అయిపోయింది. ఇకపై ఇతడే నీకు కాబోయే మొగుడు. ఇతనితోనే ఇకపై నీ బతుకునే, ఇకపై నీ బతుకునే, ఇకపై నీ బతుకునే. ఉంగరం పెట్టు. సహస్రమ్మ, దయచేసి నా మాట వినండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, అంతేకాని నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టకండి. నువ్వు ఇలా అయితే వినవే, చెప్తానుండు. లక్ష్మి, నువ్వితనికి ఉంగరం తొడుగుతావా, లేకపోతే నన్ను నేనే కాల్చుకోమంటావా? అమ్మ సహస్ర, ఏంటమ్మా ఈ పిచ్చి పని? మీరు మాట్లాడకండి. అసలు ఈ లక్ష్మి ఇంత పొగరుగా ఉండటానికి, ఇంత బలుపుగా ప్రవర్తించటానికి సగం కారణం మీరే. మీరు మాట్లాడుతూ. లక్ష్మి, ఈ ఉంగరం అతనికి తొడుగు. మేడం, ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేనట్టుంది. ఆ అమ్మాయిని ఇంత ఇబ్బంది పెట్టి, ఇంత భయపెట్టి పెళ్లి చేయడం అవసరమా చెప్పండి? నీ మొహానికి ఇంత మంచి అమ్మాయి దొరుకుతుందా నీకు? కళ్ళ కద్దుకొని పెళ్లి చేసుకో. అంతేకాని పాపం పుణ్యం అంటూ ఏదో మాట్లాడుతూ పెళ్లి చెడగొట్టుకోకు. అది కాదు మేడం. నీకు అసలు బుద్ధుందా? పిల్ల బాగుంది, ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా సర్దుకుపోయి బ్రతుకుతుందిరా. ఈ మాత్రం దానికే ఇంత మంచి సంబంధం చెడగొట్టుకుంటావా? నువ్వేం మాట్లాడుకు. లక్ష్మి, ఉంగరం తొడుగుతావా తొడగవా? సహస్రమ్మ, నా వల్ల కావడం లేదు. నాకిష్టం లేని పని నేను చెయ్యలేనమ్మా. ఏంటే కన్నీళ్లు పెట్టుకుంటే వదిలేస్తాననుకుంటున్నావా? ఎలాంటి కన్నీళ్లు పెట్టుకొని కహానీలు చెప్పుకుంటూ ఎన్ని రోజులు గడిపేశావు? నువ్వు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో అడుగు పెట్టావో నాకు తెలియదు, కానీ నీ వల్ల ఈ ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నాయి. అందరి మధ్య మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఇకపై అవన్నీ జరగటానికి వీల్లేదు. నువ్వు వీణ్ణే పెళ్లి చేసుకోవాలి, వీడితోనే కాపురానికి వెళ్ళాలి. దీని బ్రతిమాలేదేంటి సహస్ర? బలవంతంగా దీని చేత ఉంగరం తొడిగించేయాలి. పెళ్లి చేసి పంపిస్తే ఒక పనైపోతుంది. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా. సహస్రమ్మ గారు, నా మాట వినండి. వద్దమ్మా. తీసుకో.
వద్దు వద్దమ్మా ప్లీజ్ వద్దు వద్దు తీసుకో. అయ్యో సహస్ర వద్దమ్మా. వద్దు వద్దు పట్టుకోమని చెప్తున్నానా? లక్ష్మి, సహస్రమ్మ ప్లీజ్. లక్ష్మి ఉంగరం పట్టుకో. సహస్ర నా మాట వినమ్మా. పట్టుకో, చెప్పేది విను. పెట్టు. నా మాట వినండి. సహస్ర వద్దమ్మా. వద్దమ్మా సహస్రమ్మ, సహస్రమ్మ వద్దమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను. పెట్టు. వద్దు మేడం వదలండి. సహస్రమ్మ వద్దు వద్దు. నా మాట లక్ష్మి, వినండి. పెట్టు. ప్లీజ్ అండి. సహస్రమ్మ వద్దు సహస్రమ్మ. పెట్టు. ప్లీజ్. మేడం, అయ్యో. వద్దు సహస్రమ్మ. సహస్రమ్మ ప్లీజ్. వద్దు సహస్రమ్మ. సహస్రమ్మ వద్దు సహస్రమ్మ ప్లీజ్. నా మేడం. మాట వినండి. ఆపండి 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 ఆపండి. ఇదేంటి, బావ సడన్ గా ఇంటికొచ్చేసాడు. ఏదో విధంగా ఎంగేజ్ చేస్తానని అంబిక పిన్ని చెప్పింది కదా. ఛా, ఇప్పుడెలా? ఏం జరుగుతుంది ఇక్కడ? లక్ష్మికి నిశ్చితార్థం జరుగుతోంది విహారీ. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఏంటి సార్ ఇదంతా? మా మేడం గారేమో పిల్లనిస్తాను, పెళ్లి చేస్తాను, పెళ్లి చూపులకి రండి అని పిలిపించారు. కానీ మీరేమో హఠాత్తుగా వచ్చి ఈ నిశ్చితార్థం జరగదు, పెళ్లి జరగదని చెప్తున్నారు. ఏంటి సార్ ఇదంతా? ఏంటి? ఏంటి సార్, అడిగితే కొట్టేస్తారా? ఏయ్, ఏయ్, ఏయ్. ఇంకాసేపు మీరు ఇక్కడే ఉంటే వాడి మీద పడిన చెయ్యి మీ చెంపల మీద కూడా పడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మర్యాదగా పోతారా పోరా? పైకి లేరా, వెళ్ళిపోదాం పదా. త్వరగా చెప్పులు వేసుకో. ఈ సంబంధం వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోతాం పదరా. అసలు ఏం చేస్తున్నా విహారీ? ఆ మాట నేను అడగాల అత్తయ్య. హఠాత్తుగా లక్ష్మికి నిశ్చితార్థం ఏంటి? ఏ తనకి నిశ్చితార్థం చేస్తే తప్పే ఉంది? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల, ఏ దిక్కు లేకుండా ఈ ఇంట్లో తలదాచుకున్న ఆడపిల్ల ఎన్ని రోజులని తనని ఇంట్లో పెట్టుకుంటారు? ఎన్ని రోజులని దాన్ని పోషిస్తూ కూర్చుంటారు? ఏ దాన్ని బయటికి పంపించే ఉద్దేశం నీకు లేదా? దానికో దారి చూపించాలి అనే ఆలోచన నీకు లేదా? దానికంటూ ఒక సమయం, సందర్భం ఉంటుంది. ముఖ్యంగా చేసుకోబోయేవాడు లక్ష్మికి ఇష్టం అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది. అసలు లక్ష్మి గురించి నువ్వు ఎందుకింత కేర్ తీసుకుంటున్నావు బావా? తనేమైనా నీకు అత్త కూతురా లేదా మామ కూతురా?
ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో పని చేసే పని మనిషిది. చూడు సహస్ర, చూడు సహస్ర, లక్ష్మే కాదు, లక్ష్మి స్థానంలో ఇంకెవ్వరున్నా నేను ఇలాగే మాట్లాడతాను. తనకిష్టం లేకుండా ఎవరితో పడితే వాడితో పెళ్లి చేసే హక్కు, అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. అలా అని అది పెళ్లి పెటాకు లేకుండా ఈ ఇంట్లో తిరగటం నాకు ఇష్టం లేదు. సహస్ర, సహస్ర, అసలు లక్ష్మిని నువ్వెందుకు ఇంతలా కోపగించుకుంటున్నావు? తనని వదిలించుకోవాలని నువ్వెందుకు ఇంతలా తాపత్రయపడుతున్నావు? తను మీలో ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా? తన వల్ల మీకెవరికైనా హాని కలిగిందా? అరే, తన పని తను చేసుకుంటూ ఉంటుంది కదా. మీ అందరికీ అన్ని పనులు చేసి పెడుతోంది కదా. అరే, అలాంటి అమ్మాయి మీద ఎందుకు ఇంతలా కోపం? నాకైతే అసలేమీ అర్థం కావట్లేదు. నువ్వు పగే అనుకో, ప్రతీకారమే అనుకో, లక్ష్మి మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ముందు దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి, లేకపోతే పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి, అంతే. సహస్ర, సహస్ర, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు. అది నాకు క్లియర్గా అర్థం అవుతోంది. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నావు? ఇందులో ఉద్దేశాలు, ఉపదేశాలు ఏమున్నాయి విహారీ? తోడు నీడా లేని లక్ష్మికి ఒక తోడు కల్పించాలి అనుకున్నారు. దిక్కులేని పక్షిలా ఉన్న లక్ష్మిని ఒక గూటికి పంపించాలి అనుకున్నారు. సహస్ర గొప్ప మనసుని అర్థం చేసుకోకుండా ఎందుకింత కించపరుస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. లేదత్తయ్య, సహస్ర మనసులో ఇంకేదో ఉంది. అందుకే అసలు అవసరం లేకుండా, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా ఇలాంటి పనులన్నీ చేస్తోంది అత్తయ్య. చెప్పు సహస్ర, ఎందుకు లక్ష్మిని అర్ధాంతరంగా ఇంట్లో నుంచి గెంటేయాలనుకుంటున్నావు? ఎందుకు తనకి పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నావు? గొప్ప మనసుతో చేశాను, తనకి మంచి చేయాలనుకుంటున్నాను అని కళ్ళబుల్లి కబుర్లు చెప్తే ఇక్కడ నేను నమ్మడానికి సిద్ధంగా లేను. చెప్పు, నీ మనసులో ఏముంది? అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకంటే లక్ష్మి నీ మీద మనసు పడుతుంది కాబట్టి. మనసు పడుతుంది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు సహస్ర? అవును బావా, ఈ ఇంట్లో పని చేసే ఒక పని మనిషి ఈ ఇంట్లో యజమాని మీద మనసు పడుతుంది కాబట్టి. నేను పెళ్లి చేసుకోబోయే మనిషి మీద తను మనసు పడుతుంది కాబట్టి. నేను కలిసి జీవించాలనుకున్న మనిషి మీద తను మనసు పడుతుంది కాబట్టి. సహస్రమ్మ, నేను నిజంగా ఒట్టేసి చెప్తున్నాను, విహారీ గారి మీద నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఎప్పటికీ అలాంటి ఉద్దేశం పుట్టదు కూడా. అనాథగా పడున్న నన్ను యమునమ్మ గారే ఈ ఇంటికి తీసుకొచ్చారు, నాకింత ఆశ్రయం కల్పించారు. అలాంటి ఇంటికి నేను ఎలా ద్రోహం చేస్తాను? మీకు విహారీ గారికి పెళ్లి జరగబోతుందని తెలిసి కూడా నా మనసులో అలాంటి దురుద్దేశం ఎలా పెట్టుకుంటాను? నువ్వు మాట్లాడుకో. నీకు మాట్లాడే అధికారం లేదు. ముందు నీకు లక్ష్మి మీద ఇలాంటి నిందలేసే అధికారం నీకెవరిచ్చారు చెప్పు. సాటి ఆడదాని గురించి నువ్వింత తప్పుగా మాట్లాడతావా? సాటి ఆడదాని మీద ఇంత పెద్ద అపనిందలు వేస్తావా? లేదు బావా, నీకు అర్థం కావట్లేదు. ఈ లక్ష్మి నీ మీద మనసు పడుతుంది. దానివల్ల ఇంకా ఎలాంటి గందరగోళాలు మొదలవుతాయని నాకు అనుక్షణం భయంగా ఉంది. అసలు ఈ లక్ష్మి వల్ల మన పెళ్లి జరుగుతుందా లేదా అని ఒక కొత్త అనుమానం నా మనసులో మొదలవుతుంది. చూడు సహస్ర,
నీకు లక్ష్మి మీద ఇంత అనుమానం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. కానీ లక్ష్మి ఏనాడు నాతో అలా నడుచుకోలేదు తెలుసా? లక్ష్మి ఏ రోజు తన హద్దుల్ని నా దగ్గర ఎప్పుడూ తను దాటలేదు. నువ్వే అనవసరమైన విషయాలన్నీ లోపల దాచుకుంటూ నీ మనసును నువ్వు పాడు చేసుకుంటున్నావు. అవును సహస్రమ్మ, రెండు కుటుంబాల్ని కలపడానికి మీరందరూ ఎంత తాపత్రయపడుతున్నారో నాకు తెలుసు. విడిపోయిన మీ బంధాల్ని ఒకటిగా చేయడానికి మీరెంత పరితపిస్తున్నారో నాకు తెలుసు. తెలిసి ఈ ఇంట్లో నేను అలాంటి చిచ్చు ఒకటి పెడతానని మీరెలా అనుకుంటున్నారు? సహస్ర, లక్ష్మి నువ్వు చూసే విధానంలో తేడా ఉంది కాబట్టే లక్ష్మి నీకు ఒక తప్పుడు మనిషిలా కనిపిస్తోంది. నిజానికి ఈ ఇల్లు తనకు ఆశ్రయం ఇచ్చినందుకు ఈ ఇంటి మీద కృతజ్ఞత భావంతో ఉంది తెలుసా? కేవలం మా అమ్మ తనను ఆదుకున్నందుకు ఈ కుటుంబంలోని అందరితోనూ తను చాలా అభిమానంగా నడుచుకుంటోంది. తన అభిమానాన్ని చూడకుండా తనని ఇంతలా అవమానించడం ఏమీ బాగోలేదు. లక్ష్మి, వీళ్ళందరి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. దయచేసి వీళ్ళందరినీ క్షమించు. అయ్యో, ఏంటి విహారీ గారు ఇది? మీ అందరినీ నేను క్షమించడం ఏంటి? నువ్వు చెయ్యని తప్పుకి నీ మీద వాళ్ళు నోరు పారేసుకున్నారు. నువ్వు చెయ్యని నేరానికి నీ మీద లేనిపోని నిందలన్నీ వేశారు. అందుకే దయచేసి వీళ్ళందరినీ క్షమించవా? సరే లక్ష్మి, ఇక నువ్వు లోపలికి వెళ్ళు. లక్ష్మి వెళ్ళు. లక్ష్మి నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. లక్ష్మి లోపలికి వెళ్ళు. నువ్వు చేసిందేం బాలేదు బిహారీ. ఒక పని మనిషి ముందు మా పరువు తీస్తావా? మీరు చేసింది కూడా ఏం బాలేదు అత్తయ్య. ఒక సాటి ఆడదని కూడా చూడకుండా తన మీద లేనిపోని నిందలన్నీ కూడా వేశారు. అది కరెక్ట్ కాదు కదా. తన వైపు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరని, తనకి ఇష్టం లేకపోయినా ఎవరో ఒకరిని చూసి మీరు కట్టబెట్టాలనుకున్నారు కదా. అది కరెక్టా? ఒక మంచి చేద్దాం అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ మంచి చేయడం అనే పేరుతో ఒకరి జీవితంతో ఆడుకునే హక్కు మీకెవ్వరికీ కూడా లేదు. మీరు చేసే పనిలో తప్పుంది కాబట్టే తన వైపు నేను నిలబడాల్సి వచ్చింది. సహస్ర, నీకు నా మీదున్న ప్రేమ వల్ల నువ్వు ఇవన్నీ చేస్తున్నావు నాకు తెలుసు. అరే, నా మీద ప్రేమ ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రేమ కోసం నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు అనుకున్నట్టు లక్ష్మి మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. తనని ఎప్పుడు ఇక్కడి నుంచి పంపించాలో, తనకి ఎప్పుడు ఒక మంచి జీవితం ఇవ్వాలో నాకు తెలుసు. అది నాకు వదిలేసేయ్. త్వరలోనే మన పెళ్లి జరగబోతుంది కదా, దాని గురించి నువ్వు ఆలోచించు. దాన్ని ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలో దాని గురించి ఆలోచించు. ఇకపై నువ్వు లక్ష్మి విషయంలో కలగజేసుకోకు, అర్థమైందా? సారీ బాబా, నువ్వన్నట్టు నీ మీద ప్రేమతోనే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నట్టున్నాను. నా ప్రేమ
ప్రేమ ఏమైపోతుందో అన్న భయంతో, మన పెళ్లి జరుగుతుందో లేదో అన్న భయంతో ఇవన్నీ చేస్తున్నాను. కానీ నీ కోపానికి బలవ్వాలని కాదు. నాకు నీ ప్రేమ కావాలి, కానీ నీ కోపం వద్దు బావా.